సకల పాపాలను హరించే దానం గోదానం అని భీష్ముడన్నాడు. గోవు శరీరంలో పనికిరాని వస్తువంటూ ఒక్కటి కూడా లేదు. అలాంటి జీవి ఈ ప్రపంచంలో మరొకటి లేదని భీష్ముడన్నాడు. గోవులు మనకు కావలసిన పాలు, పెరుగు, నెయ్యి ఇస్తాయి. దాని పేడ, మూత్రము, చర్మము అన్నీ పవిత్రమైన వస్తువులే. గోవులు ఉన్న ఇంట్లో మానసిక సమస్యలుండవు. వేదాలు, గొప్ప ఋషులు, గోవులు ఒక్కటేనని శాస్త్రాలు చెప్తున్నాయి. గోదానం చేయడం అంటే వారి నిత్యావసరాలన్నింటినీ దానం చేసినట్లే అవుతుంది. కానీ గోవులను అర్హులకు మాత్రమే దానం చేయాలి. వాటిని హింసించే మనస్తత్వం ఉన్నవారికి, క్రూరులకు, నాస్తికులకు, దుర్మార్గులకు గోదానం చేస్తే అది చేసిన వారికి పాపం. గోదానం మాత్రం అర్హులకు, గోవుని దైవంతో సమానంగా చూసేవారికి మాత్రమే దానం చేయాలని భీష్ముడు చెప్పాడు. ఇక రోగం వచ్చిన దానిని, బక్క చిక్కినది, చూలు కాని ఆవును దానం చేయకూడదు. మంచి ఆవును దానం చేయాలని, కష్టపడి సంపాదించిన డబ్బులతో కొన్న గోవునే దానం చేయాలని భీష్ముడు గోదానం గురించి చెప్పాడు.